ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరికి సంకెళ్లు పడ్డాయి. లిక్కర్ కంపెనీల ద్వారా వసూలు చేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన కట్టా ప్రణయ్ ప్రకాష్ ను సోమవారం నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. అతన్ని ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చి ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి ప్రణయ్ ప్రకాష్ అనుచరుడు. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మద్యం కంపెనీల నుంచి లిక్కర్ గ్యాంగ్ వసూలు చేసిన డబ్బును తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో భద్రపరిచారు. వసూలు చేసిన డబ్బుకు ఇది డెన్గా ఉండేది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు డబ్బును ఎన్నికల సమయంలో పంపారు. ఈ డెన్ను ప్రణయ్ ప్రకాష్ నిర్వహించేవాడు.